రైట్ సౌదీ అరేబియాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. డీజిల్ ట్యాంకర్ను బస్ ఢీకొట్టిన ఘటనలో 42 మంది సజీవ దహనమయ్యారు. మక్కా యాత్ర ముగించుకుని మదీనా వెళ్తుండగా జరిగింది ఘోర ప్రమాదం. మృతుల్లో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నారని సౌదీ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ వాసులు అన్నట్టుగా సమాచారం. సౌదీలో జరిగిన ఘోర ప్రమాదం తాలూకు బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం మనం. మక్కా నుంచి మదీనా వెళ్తుండగా 43 మందితో ప్రయాణిస్తున్న బస్ డీజిల్ ట్యాంకర్ను ఢీకొట్టిన ఘటనలో అందరూ కూడా సజీవ దహనమైనట్టుగా దిగ్భ్రాంతికర వార్త చూస్తూ ఉన్నాం. కేంద్రం సౌదీ ఎంబసీ అధికారులతో మాట్లాడాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అంతకుముందు ఆయన ఈ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఢిల్లీలోని రెసిడెంట్ కమిషనర్ విదేశాంగ శాఖతో కూడా ఆయన మాట్లాడారు. హెల్ప్ లైన్ కోసం సెక్రటేరియట్లో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసినట్టుగా అప్డేట్ అందుతోంది. ఇది మక్కా నుంచి మదీనా వెళ్తుండగా జరిగింది ఈ ఘోర ప్రమాదం. సౌదీ ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకోవాలని చీఫ్ సెక్రటరీ అలాగే డీజీపీని కూడా ఆదేశించారు. కేంద్రం సౌదీ ఎంబసీ అధికారులతో మాట్లాడాలని అధికారులకు సూచించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఢిల్లీలోని రెసిడెంట్ కమిషనర్ విదేశాంగ శాఖ అధికారులతో సీఎస్ మాట్లాడారు. హెల్ప్ లైన్ కోసం సెక్రటేరియట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. సౌదీలో జరిగిన దుర్ఘటనపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. एजेंसी एक फ्लाई जोन टूर्स एंड ट्रैवल्स और मक्का हज एंड उम्रा के 42 हाजी मक्का से मदीना जा रहे थे बस में, और बस को आग लगने से मालूम हुआ कि सिर्फ एक शख्स की जान बची है, कंफर्म नहीं है. बास कह रहे हैं कि पूरों का इंतकाल हो गया. तो मैंने इंडियन एम्बेसी रियाद में जो DCM है अबू मैथन जॉर्ज साहब से मेरी बात हुई, और उन्होंने मुझसे कहा कि कौंसल जनरल जिद्दा भी और वो ख़ुद इस पर मालूमात हासिल कर रहे हैं, और जो भी ज़रूरी कार्रवाई करना है वो करेंगे. और साथ ही साथ मैंने इन तमाम उम्रा पैसेंजर्स के दोनों ट्रैवल एजेंसी से वीज़ा डिटेल्स लेकर कौंसल जनरल ऑफ इंडिया जिद्दा को और DCM इंडियन एम्बेसी रियाद को और साथ ही साथ फॉरेन सेक्रेटरी को मैंने ईमेल किया है. मेरी भारत सरकार से और ख़ास तौर से एक्सटर्नल अफेयर्स मिनिस्टर से जयशंकर साहब से ये रिक्वेस्ट है कि वो इमीडिएटली इस पर देखें, और अगर जिन लोगों की डेथ हुई है उनके परिवार ये चाह रहा है कि उनकी डेड बॉडीज़ जल्द से जल्द इंडिया को लाई जाए, और अगर कोई उसमें ज़ख्मी है तो उनको अच्छी से अच्छी वहाँ पर उनको इलाज हो सके. ये मैं रिक्वेस्ट करता हूँ हमारे एक्सटर्नल अफेयर्स मिनिस्टर. పవిత్ర మక్కాకు తమ జీవిత కాలంలో ఒక్కసారైనా వెళ్ళాలి అని ప్రతి ముస్లింలు ప్రార్థిస్తూ ఉంటారు. అది ఒక అంబిషన్గా కూడా ఉంటుంది చాలామందికి. అలాంటి పవిత్ర మక్కాలో అక్కడి నుంచి మదీనా వెళ్తుండగా జరిగిన ఈ ఘోర దుర్ఘటనపై పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి కూడా ఆయన తెలియజేశారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, చెప్పండి, బస్సులో 43 మంది ఉంటే దాంట్లో 11 మంది చిన్నారులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఘోర ప్రమాదం నిజంగా. సో ఎలాంటి చర్యలు తీసుకుంటోంది? కేంద్రం ఏదైనా హెల్ప్ లైన్ ఏర్పాటు చేసిందా? అక్కడి నుంచి బాడీస్ని తీసుకొచ్చే ప్రయత్నాలు ఏ మేరకు వచ్చాయి? అసలు ఎలాంటి సిచ్యువేషన్ అక్కడ ఉంది? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మక్కా యాత్ర ముగించుకొని మదీనా వైపు వెళ్తున్నటువంటి సమయంలో 43 మందితో ఉన్నటువంటి ప్రయాణికుల బస్సు ఏకంగా నేరుగా వెళ్లి డీజిల్ ట్యాంకర్ను ఢీకొనడంతో పూర్తిగా అందులో ఉన్నటువంటి వారందరూ సజీవ దహనమయ్యారు. ఇందులో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నారు. ఇందులో ఉన్న వారందరూ కూడా ఎక్కువగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వారి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించిన వారి అని అధికార వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. సో ఈ నేపథ్యంలో
అధికార వర్గాలన్నీ కూడా అక్కడ చనిపోయినటువంటి వారి వివరాలన్నీ కూడా తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. విదేశాంగ శాఖ ద్వారా వీరికి సంబంధించినటువంటి వివరాలన్నీ కనుక్కునేటువంటి ప్రయత్నం కొనసాగుతోంది. ప్రతి ఏడాది హజ్ యాత్రకు వేలాది మంది ముస్లింలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి చాలా మంది వెళ్తుంటారు. సో వారందరూ మక్కాను దర్శించుకున్న తర్వాత తిరిగి మదీనాకు వెళ్తుంటారు. సో ఈ రోజు రాత్రి 1:30 సమయంలో యాత్రికులతో ఉన్నటువంటి బస్సు వెళ్తున్నటువంటి సమయంలో ప్రమాదవశాత్తు డీజిల్ ట్యాంకర్ను ఢీకొనడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం జరిగినటువంటి సమయంలో యాత్రికులందరూ కూడా పూర్తి గాఢ నిద్రలో ఉన్నారు. దాంతో ఎవరు కూడా బతికేటువంటి పరిస్థితి లేదని చెప్తున్నారు. దాంతో మొత్తం అందులో ఉన్నటువంటి 42 మంది కూడా సజీవ దహనమైనటువంటి పరిస్థితి, చిన్నారులు కూడా ఉండడంతో చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్ నెలకొంది. ఇమ్మీడియట్ గా సౌదీ అరేబియా అధికార వర్గాలను కూడా అవసరమైనటువంటి సహాయక చర్యలను కూడా చేపట్టాయి. ఇంకా ఎవరైనా బతికుంటే వారిని ఆ క్షతగాత్రులకు తగినటువంటి సహాయం అందించి వారిని రక్షించేటువంటి ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. సో ఎవరెవరు ఈ ఘటనలో చనిపోయారు, దానికి సంబంధించినటువంటి వారి పేర్లు, వీటికి సంబంధించినటువంటి వివరాలు తెలిసేందుకు కొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. ఏ ఏజెన్సీ ద్వారా వీరంతా వెళ్లారు, అలాగే దీనికి సంబంధించినటువంటి టూర్ ఆపరేటర్స్ కానీ వీరికి సంబంధించినటువంటి ద్వారా మిగిలినటువంటి చనిపోయిన వారి పేర్లు, వారికి సంబంధించినటువంటి స్వస్థలాల వివరాలను కూడా తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. ఈ మేరకు అధికార వర్గాలన్నీ కూడా రెండు రాష్ట్రాలకు సంబంధించిన అధికార వర్గాలు విదేశాంగ శాఖతో సంప్రదింపులు జరిపి వారికి సంబంధించినటువంటి సమాచారం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో చనిపోయిన వారి మృతదేహాలను కూడా తిరిగి స్వదేశానికి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలు ఇరు రాష్ట్రాలు చేస్తున్నటువంటి పరిస్థితి. యా వెంకటేష్, బాధితుల అంశం మా కరెస్పాండెంట్ విక్రమ్ దగ్గరికి వెళ్దాం. మళ్ళీ మీ వద్దకు వస్తాం వెంకటేష్. సో కేంద్రం ఎలాంటి చర్యలు చేపట్టింది, సో ఎంబసీస్తో మాట్లాడారా, అక్కడ సౌదీ అరేబియా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది, వీటన్నిటి అప్డేట్స్ కోసం మీ దగ్గరికి వస్తాం. సో ట్రై టు గ్యాదర్ సమ్ ఇన్పుట్స్. రైట్, మల్లేపల్లి నుంచి మా కరెస్పాండెంట్ విక్రమ్ కూడా సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. విక్రమ్ చెప్పండి. సో హైదరాబాద్ వాసులే ఎక్కువగా ఉన్నట్టుగా ఈ ఘోర ప్రమాదంలో తెలుస్తోంది. 11 మంది చిన్నారులను కూడా తెలుస్తోంది. పవిత్ర మక్కా నుంచి మదీనా వెళ్తుండగా జరిగిన ఈ ఘోర ప్రమాదాన్ని ఎలా చూడాలి, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? మల్లేపల్లిలో ఎక్కడున్నారు మీరు? ఇన్పుట్స్ చెప్పండి విక్రమ్. మల్లేపల్లిలో ఎక్కడ ఉన్నారు మీరు? హైదరాబాద్ వాసులే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది జరిగిన ఈ ఘోర ప్రమాదంలో. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, మక్కాలో జరిగిన ప్రమాదానికి సంబంధించి ఇక్కడ నుంచే 16 మంది ట్రావెల్స్, అల్మీనా ట్రావెల్స్లో 16 మంది టికెట్లు బుక్ చేసుకున్నారు. మల్లేపల్లిలోని దౌలత్ ఫంక్షన్ హాల్ ఆపోజిట్లో అల్యూమినా ట్రావెల్స్ ఏజెన్సీ ఉంది. ఇక్కడ నుంచే 16 మంది ప్రయాణికులు వెళ్ళారు. మొత్తం మక్కా నుంచి యాత్ర ముగించుకొని మదీనా వెళ్తున్న సందర్భంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో హైదరాబాదీలో ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ప్రమాదం మొత్తంలో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు చనిపోయినట్టు తెలుస్తుంది. మొత్తంగా ఇక్కడంతా కూడా విషాద వాతావరణం అయితే అలుముకుందని చెప్పుకోవచ్చు. ప్రార్థనామితం మక్కా యాత్రను ముగించుకొని మదీనా వెళ్తున్న సందర్భంలో భారత కాలమానం ప్రకారం 1:30 ప్రమాదం చోటు చేసుకుందని వీరికి సమాచారం అందించారు. ఏజెన్సీకి సంబంధించి అల్యూమినా ట్రావెల్ ఏజెన్సీ ఇక్కడే ఉంది. దౌలత్ ఫంక్షన్ హాల్ సంబంధించి ఆపోజిట్లో ఇక్కడ ఉంది. ఈ ప్రమాదానికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ నుంచి ఎంతమంది వెళ్ళారు ఈ ఏజెన్సీ నుంచి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నుంచి ఎంతమంది వెళ్ళారు, ప్రమాదానికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? इसमें से यहाँ से उम्रे के पैकेज में 40 यहाँ से हैदराबाद के अपने पूरे 44 आदमी हैं. 44 में से बोलते सो बस में उम्रा कर लेके मक्के से मदीना जा रहे थे. 25 किलोमीटर पहले, मदीना से 25 किलोमीटर पहले बोलते सो बस में आग लग गई, जिसमें से शोएब बोल के एक बच्चा बोलते बस में से कांच तोड़ के कूद गया और एक ड्राइवर कूद गया. बाकी 42 लोग बोलते सो आग में बोलते सो उलझ गए बोल के बता रहे. अभी उन लोगों का क्या है, कितने सही है या पूरे कितना डेड है, कुछ नहीं मालूम है अभी उसके लिए बोलते दारुसलाम को फ़ोन करो. दारुसलाम से बोलते सो साहब बोलते सो उधर मालूम करके आधे घंटे में पूरा अपडेट देते बोल के बोले. ये अल मक्का यहाँ से बोलते सो हमारे महिला के 7 आदमी हैं नटराज नगर जिर्रा के जी. ఇక్కడ నుంచి మొత్తం హైదరాబాద్ నుంచి 16 మంది వెళ్ళినట్టు తెలుస్తుంది. మొత్తం దౌలత్ ఫంక్షన్ హాల్ పక్కన ఉన్న ఈ మక్కా యాత్ర ఏజెన్సీకి సంబంధించి ఇక్కడ నుంచే వెళ్ళారు. మొత్తం విషాద వాతావరణం అయితే నెలకొంది. వీరికి అర్ధరాత్రి 1:30 ప్రమాదం జరిగినట్లు వీరికి ఉదయం తెల్లవారుజామున వీరికి సమాచారం అందింది. అయితే వీరికి సంబంధించి ఎవరెవరు ఎక్కడి నుంచి వెళ్ళారు పూర్తి సమాచారాన్ని పోలీసులు అయితే సేకరిస్తున్నారు.
విక్రమ్, అయితే 44 మంది ఉన్నారు అని అతను చెప్పడం మనం చూసాం. దాంట్లో ఒకతను గ్లాస్ విరగొట్టి బయటికి వెళ్ళినట్టుగా, అలాగే డ్రైవర్ కూడా ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు అతను చెప్తున్నది. అయితే ఇది అథెంటిక్గా ఎప్పుడు తెలిసే అవకాశం ఉంది? అలాగే మీరున్న చోట మృతుల బంధువులు ఎవరన్నా ఉన్నారా? అంటే ట్రావెల్ ఏజెన్సీ అదియే కాబట్టి సో టైం 10 దాటింది కాబట్టి వాళ్ళు అక్కడికి చేరుకునే ఉంటారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం మీరు చేయండి. అక్కడ బంధువులు ఎవరైనా ఉన్నారా? 11 మంది చిన్నారులు ఉన్నారు, 20 మంది మహిళలు. అంటే కనుక నిజంగా ఎంత ఘోర ప్రమాదం ఇది. సో ఎవరితో మాట్లాడే ప్రయత్నం చేయండి. ఆ మృతుల తాలూకు బంధువులు ఎవరైనా ఉన్నారా? ఎప్పుడు వీళ్ళు వెళ్ళడం జరిగింది? ఎలా ఉంటుంది ప్రొసీజర్ అనేది కూడా మాట్లాడండి విక్రమ్. హరి, ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాము. ఇక్కడ మనం మక్కా యాత్రకు వెళ్ళిన ట్రావెల్ ఏజెన్సీకి సంబంధించిన కార్యాలయం దగ్గర వారు బంధువులంతా ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరుగా చేరుకుంటున్న పరిస్థితి, మొత్తం ఇక్కడిక్కడికే చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. మనం మనతో కొంతమంది మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వీరంతా ఎక్కడికి వెళ్ళారు అన్న వివరాలు వారి నుంచే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీరంతా కూడా ఎప్పుడు బయలుదేరారు ఇక్కడ నుంచి? సార్ मैं हैदराबाद अलमक्का ट्रैवल से एजाज बोल रहा हूँ। मैं 9 नवंबर के दिन हैदराबाद से सऊदी एयरलाइंस के बजरिए ग्रुप उम्रे का रवाना हुआ था, जिसके पैसेंजर 44-45 हाजी थे। इसमें अलमक्का ट्रैवल्स के 20 हाजी थे, फ्लाई जोन टूर्स एंड ट्रैवल्स के 25 हाजी थे। तो अल्हम्दुलिल्लाह मक्के का सफ़र पूरा मुकम्मल हो गया था। कल रात में मदीना के लिए गाड़ी रवाना हुई। मक्के से मदीना पहुँचने से 25 किलोमीटर पहले बस में आग लगी। आग लगने से बस के ड्राइवर और एक जने सेफ है बोल के मालूम हुआ। इसके अंदर बाकी लोगों की जल जाने की इत्तला है हमारे को। अभी बस जलने की वीडियो आई, अंदर की कोई किसी हाजी की वीडियो नहीं आई हमारे को कि भाई कोई कितना जले, क्या है, किसका कितना नुकसान हुआ। ऐसा उसके लिए हम लोग कंटिन्यू लगे हुए हैं वहाँ पे। जैसे हमको हमारे लोगों कल जो मदीना के लिए रवाना हुए उसमें 16 हाजी अलमक्का ट्रैवल्स के थे। कल रात में मदीने को निकले। कल रात में 16 हाजियाँ बस में थे अलमक्का के, बाकी के हाजियाँ फ्लाई जोन के थे। एक हाजी कूद गए उसमें से, शोएब नामकारी। बाकी 15 हाजी जो थे बस में आग लगने से हुआ। 25 किलोमीटर पहले मदीने से बस में आग लग गई। अचानक आग लगने से हादसा पेश आया है। విక్రమ్ 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 చెప్పండి. విక్రమ్, అయితే ఇది డీజిల్ ట్యాంకర్ని ఢీ కొట్టిందనే వార్త ఓవైపు, మరోవైపు వాళ్ళు చెబుతున్న దాన్ని బట్టి బస్సులో అగ్ని రాజుకుంది అనేది వాళ్ళు మాట్లాడుతున్నారు, ఆగ్ లగ్గాయని. సో ఏంటి, ఎలా జరిగింది ఖచ్చితంగా ఈ ప్రమాదం అనేది ఏదైనా అప్డేట్ మనకి ఎప్పుడు వచ్చే అవకాశం కనిపిస్తోంది? డీజిల్ ట్యాంకర్ని ఢీ కొట్టినట్టయితే కనుక నిజంగా డ్రైవర్ తప్పించుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి, ఎందుకంటే హెడ్ ఆన్ అతనే హిట్ చేస్తాడు కాబట్టి. కానీ ఆ బస్సులో అగ్నికీలలు అందుకున్నాయి అనేది ఇక్కడ వాళ్ళు చెబుతున్నమాట. సో ఎప్పటికల్లా మనకి అథెంటిక్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. మీరు మాట్లాడించే ప్రయత్నం చేయండి. ఆ ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు ఎవరైనా వచ్చారా? మరోవైపు మన స్క్రీన్ మీద చూస్తున్నాం మృతుల వివరాలు, పేర్లు కూడా వస్తూ ఉన్నాయి. సో అప్డేట్స్ మరిన్ని తీసుకునే ప్రయత్నం చేయండి విక్రమ్.